విద్యుత్ ఛార్జీల పెంపు పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? విద్యుత్ ఛార్జీలు బాధడం గత గవర్నమెంట్లో పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చాక ప్రజల మీద కొంచెం భారం తగ్గింది. మొన్న రీసెంట్గా విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించడం జరిగింది. ఓకే. ఇప్పుడు యువత, చదువుకునే యువతకి కూటమి ప్రభుత్వం అందించేటువంటి సౌకర్యాలను మీరు ఏ విధంగా భావిస్తున్నారు? చదువుకునే విద్యార్థులకి ఇప్పుడు కొత్తగా పాలసీలు కూడా తీసుకొస్తున్నారండి. అంతా బాగుంటుంది. ఇక్కడ నుంచి త్వరలో విద్యా కానుక ఇవన్నీ కూడా రానున్నాయి. ఓకే అండి. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణం పట్ల గుంతలు లేని రోడ్లు ఉన్నాయా, లేదంటే అదే విధంగా ఉన్నాయా? గుంతల రోడ్లు ఈ గవర్నమెంట్ వచ్చాక ఇంచుమించు 2 నెలల్లో రాష్ట్రంలో ఎక్కడ గుంతలు లేని రోడ్లు సస్యశ్యామలంగా రోడ్లన్నీ మారిపోయాయి. ఓకే. అంటే కొత్త రోడ్లు నిర్మించారంటారు? కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్ జరుగుతున్నాయి. అలాగే కొత్త రోడ్ల నిర్మాణం కూడా చేస్తున్నారు. ఓకే అండి. ఇప్పుడు రైతు సదస్సుల పట్ల ఎలా ఉందండి? రైతు సదస్సులు నిర్మించడం పట్ల రైతులకు ఏ విధటువంటి మేలు జరుగుతుంది? రైతులకి అంతా బాగుందండి, మేలు జరుగుతుంది. ఈ ధాన్యం కొనుగోలు ఇంతకు ముందు కొనుగోలు కూడా చేసేవారు, లిమిట్ ఉండేది దానికి కూడా ధాన్యం కొనుగోలు చేయడానికి. ఇప్పుడు ఎంత ధాన్యం ఉన్నా కొనుగోలు చేస్తున్నారు. అలాగే 24 గంటల లోపు అమౌంట్ కూడా పడుతుంది. ఓకే. అంటే ధాన్యం రైతు తన ఇష్టమైన మిల్లుకు తోలుకునే ఎక్కడ ఏ మిల్లుకి కావాలో ఆ మిల్లుకి తోలుకునే వెసులుబాటును కూడా కల్పించారండి.